ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. మాత సెలవిచ్చిన ప్రకారము గంట భేరుండ పక్షులుడి చంపి హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, దండ పరాక్రమాన్వితుడి వృకాసురుడు, త్రిశంకోటి దేవతానిక మస్తక విదుడి వృకాసురుడు, ప్రళయ సమయ విజృంభిత జంఝోమారుత సమాన భీమమునుడి వృకాసురుడు. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మన్యం జిల్లాలో పార్వతీపురం ఏరియాలో ఉన్నటువంటి ఒక మంచి వర్ధమాన కళాకారుడు మన ముందున్నారు. వారు ఎటువంటి కళాకారుడు అని నాకు తెలిసిందంటే, ప్రతి నాటకంలోనూ నాయకుడు, ప్రతి నాయకుడు అనేటువంటి కళాకారులు ఉంటారు. ఆ రెండూ లేకపోతే ఆ నాటకం కానీ ఆ కథ కానీ సవ్యంగా సాగదు, ఇంట్రెస్ట్ గా ఉండదు, ఆసక్తికరంగా జరగదు. మరి అట్లాంటి కోవకు చెందినటువంటి పాత్రధారి మన ముందున్నారు. మరి వారు ఎటువంటి విలన్ పాత్రలు ధరిస్తారు, వారి యొక్క రంగస్థల ప్రస్థానం ఏంటి అనేటువంటిది మనం ఈ కళాభిషేకంలో మీకు తెలియజేస్తున్నాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. మరి మీ పేరు, మీ తల్లిదండ్రుల వివరాలు మా ప్రేక్షకులకు తెలియజేయండి. మాది రావుపల్లి. నా పేరు కోడి రమణ. మా తండ్రి గారు కోడి దాలయ్య, తల్లి గారు కోడి అన్నపూర్ణమ్మ. మేము ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లి, తమ్ముడు జాబు. మా ఇద్దరం కూడా చేనేత కార్మికులు. నేత పనిలో ఇప్పుడు వృత్తి పనిలో ఉన్నాం. వృత్తి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాం. నాకు ఒక అబ్బాయి, మా ఆవిడ పేరు కృష్ణవేణి. ఆవిడ ప్రోత్సాహంతోనే నేను కళాకారుణ్ణి అయ్యాను. మీరు మామూలుగానే ఒక ప్రతి మగవాడి వెనుక ఎదుగుదల వెనుక ఒక మహిళ ఉంటుంది, ఒక స్త్రీ ఉంటుంది అనే దానికి మీరు ఉదాహరణగా మీ కుటుంబ వివరాలు తెలియజేశారు. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థన గీతంతో మొదలు పెడదాం సార్. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన బతుర్నిసో అనేకదా భక్త చాలా సంతోషం సార్. మరి వినాయకుని ప్రార్థిస్తూ మన కార్యక్రమం మొదలు పెట్టడం ఇది ఒక ఆనవాయితీగా ఉంది. ప్రతి కళాకారుని కలిసినప్పుడల్లా ప్రార్థన లేనిదే మన కార్యక్రమం ముందుకు పోదు. మరి అది మన సాంప్రదాయం, మన పెద్దలు మనకు నేర్పించినటువంటి ఒక మంచి అలవాటు. మరి మీరు ఎటువంటి కళాకారులు అంటే ఈ రంగస్థలంలో ఏ పాత్రలు ధరిస్తారు?
మొట్టమొదట నేను సాంఘిక నాటకంలో విలన పాత్రలు వేసేవాడిని. ఓహో. ఆ తర్వాత మా గ్రామంలో బాలనాగమ్మ అనే నాటకం తీశాం. ఆ నాటకంలో దర్శకుడిగా మా గురువు గారు మరిసెల తిరునాథ నాయుడు గారు డైరెక్టర్గా, తాళబత్తుల శంకర్రావు గారు ఆర్నిస్ట్గా, కో డైరెక్టర్గా చింతాడ తవిటాచారి ఆధ్వర్యంలో మేము ఆ నాటకం త్రూఅవుట్ పకీర్గా నేను కొన్ని నాటకాలు ఆడాం. ఆ తర్వాత ఆ నాటకానికి పెట్టుబడి ఎక్కువైపోయి సెట్టింగ్ నాటకాలకి ఇబ్బంది అయ్యి హరిశ్చంద్ర నాటకం తీసాం. అందులో ఏ పాత్ర? హరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్ర కాలకంసుక వీరబాహుడు. ఆ హరిశ్చంద్ర నాటకము మా గురువు గారు తురకనాడే వలస నుంచే నా మొదటి నాటకం కూడా ఇక్కడే ప్రదర్శించి మా గురువు గారు దువ్వాడ వీరభద్ర స్వామి గారు ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు ఆయన మా ఇంటి దగ్గరే ఉంచి ఆయన సేవ చేస్తూ ఆ వ్యాసాన్ని నేను నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నాటకాలు ఆడుతూ మోహిని భస్మాసుర నాటకం తీశాం. అందులో భస్మాసురుడిగా విలన పాత్ర ధరించాం. ఆ తర్వాత మైసభ దుర్యోధనుడిగా దుర్యోధన పాత్ర వ్యాసాలు ఆడుతూ మన వృత్తి పని చేసుకుంటూ బాగా. తర్వాత మాకు గురువు గారు శ్రీని గురువు గారు, మా గురువు గారు చనిపోయారు, గురువమ్మ గారు చనిపోయారు. అప్పుడు వచ్చాం అర్థం. వీరభద్రస్వామి, దువ్వాడ వీరభద్రస్వామి. మా శ్రీని గురువు గారు, స్వామి శ్రీని గురువు గారు తర్వాత మాకు పరిచయం అయ్యారు. నాకు ఈ ఊర్లో ఆడించారు 2-3 నాటకాలు. అక్కడి నుంచి మా ఇద్దరికి మంచి గురువుగా గాక స్నేహితుడిగా అన్ని రకాలుగా అభిమానంగా నన్ను చూసుకుంటున్నారు. ఎందుకు మీకు ఈ విలన పాత్రలే నటించాలనేటువంటి? నాకు చిన్నప్పటి నుంచి కూడా కళ అంటే ప్రాణం. నేను ఈ సాంఘిక నాటకంలో విలన పాత్రలు ఆడడంలో అక్కడ మాకు ట్రూప్, ఒకే ట్రూప్ ఈ 3 నాటకాలు ఆడేవాళ్ళం. అయితే నువ్వు బాలనాగమ్మలో బస్వేశ్వరుడు ఆడితే బాగుంటుందిరా, మనం పెట్టుకుందాము. అంతకుముందు ఒక ట్రూప్ ఉండేది, అది అయిపోయిన తర్వాత అంటే బస్వేశ్వరుడు నన్ను ఆడించారు. ఆ తర్వాత మా ఇల్లు పకీర్ ఆడించారు రోడ్డు పకీర్గా. అక్కడి నుంచి ఆ బాణీలో అన్ని వేషాలు దానికి అలవాటు పడిపోయాను. అది మరి మా ప్రేక్షకుల కోసం మీరు మొట్టమొదట వేసినటువంటి మాయల పకీర్. ఓకే సార్. पत्थर का दरवाजा खोलो, जय महाकाली, अखंड ज्वाला प्रज्वला कराल धरिष्ठि, मत्स्य मांसक भक्षिणी, ध्वांत ध्वांत प्रलयांतक धूम धूमकर झंझामारुत प्रयाणी, रोत्सये भिन्न दंबोली सतुस्स नखस्त्रेणी, रोदसी कृहार वक्किनी, मांत्रिक साम्राज्याख्यानंद स्वरूपिणी, निरूपकारिणी, रक्षमां 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 कापाली. మాత సెలవిచ్చిన ప్రకారము గంట భేరుండ పక్షులను చంపి ఆ వెచ్చని నెత్తురులో 1000 సార్లు స్నానం చేశాను. భూత ప్రేత పిశాచముల మెప్పు పొందాను. 100 కోటి మాంత్రికులు సాధించలేని సంజీవిని సాధించాను. నాకు చావు లేదు కదూ? లేదు లేదు కాపాలి. కోన దొంగలైన నా సేవకులు రారాజులను కొల్లగొట్టి తెచ్చిన వజ్ర వైఢూర్య వెండి బంగార ధనధాన్యాలు సర్వము మన పాతాళ గృహంలోని రాతి గృహంలో భద్రముగా ఉన్నాయి కదూ. ఏమిటది? నాకటరా మృత్యువు, ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కు, కమురుక, గోకన్న, గజకన్న, అతికాయ, మహాకాయ, పరకాయ, ప్రవేశాది అష్ట స్తంభన గణాక విద్యులందు ప్రవీణుడైన నాకటరా మృత్యు భయము. అతల, వితల, సుతల, పాతాల, పరాతల, రసాతల, మహాతల, భూతల, సత్యలోకి యమలోకములందురు ఈ పకీరు అజేయుడు అమరుడు. కాపాలి. ఇంకా ఎక్కడి మృత్యువు,
ఇక మృత్యువు కూడా నా ముంగిట మృత్యువై నా ముంగిట నృత్యం చేయవలే, లేదా లోకాలన్నీ పట్టపగలే కటిక చీకట్లో మునిగిపోయి కారు మబ్బులతో కమిలిపోతాయి. అగ్ని జ్వాలలు నాలుగులుగా చాపుకొని వచ్చి నిన్ను నీ సింహాసనాన్ని భస్మీపడనము చేసి వేయగలవు. హోరు హోరమంటూ సప్త సముద్రాలు ప్రపంచాన్నే మృంగివేస్తాయి. ఏమంటావు? పలుకవే. శక్తి భయపడిపోయింది. ఈ పకీరు హట్టహాసాలకు ఈ భూగోళం దద్దరెళ్ళింది. కాపాలి. అగ్ని పర్వతాలలోని ఒక గుండటి కొండపై మాడిన మ్రోడుల చిలుకులలో ఒక ఎర్రటి మడుగు, అందులో ఒక నల్లటి జారుడ బండ, దాని అడుగ భాగమన కొన్ని చీడ పురుగులు. ఆ పురుగులే రాజ్య కాంచగల రారాజుల ప్రాణాలు. వారిని వారి సైన్యాలని తనివి తీరా భక్షించు. కాపాలి. మత్త గజ ఖడ్గమృగ దంతముతో సృష్టించిన మన దెయ్యాల కోట చుట్టూ రాతి ప్రతిమలుగా మారి ఉన్న ధన మదాంతుల పీకలు తెగవేసి ఆ వేడి రక్తంతో మన భూత ప్రేత పిశాచములకు దాహం తీర్చు. చాలా మంది మాయల పకీరులను చూశాను సార్. మరి ఈ రోజు పార్వతీపురంలో ఉన్నటువంటి ఈ పకీరు వేరు. మొత్తానికి వారు మాట్లాడేటువంటి సాహిత్యము స్పష్టంగా వినిపిస్తోంది. అందులో హావభావాలకు సంబంధించినటువంటి ఆ ముఖ కవలికలు అనేటువంటివి నిజంగా భావానికి తగ్గట్టుగా మీరు చేస్తున్నారు. చాలా అభినందనీయం సార్. మీరు ఈ రంగంలో నిజంగా ఎంతకో ఎదుగుతారని చెప్పి నేను ఈ రోజు మనస్ఫూర్తిగా ఈ సాయం సంధ్యా వేళ నేను ఆకాంక్షిస్తున్నాను. సూపర్ సూపర్, చాలా బాగుంది. మరి ఎంతమంది ప్రముఖ నటీమణులతో మీరు ఈ పకీరు వేషాన్ని? పకీరు సంగుగా అనకాపల్లి రత్నకుమారితో కొన్ని నాటకాలు ఆడాం. తర్వాత ఇంకొక ఆవిడ దేవి అనేసి విజయనగరంలో ఒక ఆవిడ ఉండేది, ఆవిడతో చాలా మందితో ఆడాం మా ట్రూప్ తోటి. చాలా సంతోషం సార్. మరి వికట కవి అంటారు. వికట కవి లాంటిదే నేను హరిశ్చంద్ర నాటకంలో వికావి అంటాను. వీరు కూడా దాదాపుగా విలన్ లాంటి వాళ్ళే. విశ్వామిత్రుడు, కాల కౌశికుడు, అట్లే వీరబాబుడు, వికావి. మరి ఆ పాత్ర నుంచి మా ప్రేక్షకులు కొన్ని డైలాగులు లేదా పద్యాలు. విశ్వామిత్రుడు. హరిశ్చంద్రుడట, సత్య సంధుడట, తాను ఎరుగుడట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో బారులు తీరి ఉన్న నిండు పేరుల గంబున సురలోకేంద్రుడకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అచ్చటనున్న వారెవ్వరికీ తెలియని సత్యము నీ ఒక్కడికే తెలిసినట్లు, నీ ఒకడి ముఖమునే ప్రొద్దుపడిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంధతి గూర్చి నిండు సభ యందు నొక్కి ఒక్కారించితివిగా వశిష్ఠ. అవునవును, నిరంతరం ఆ రాజుల ఇండ్ల చేరి ఇచ్చకమలాడుతూ పొట్ట పోషించుకున్నందులక హరిశ్చంద్రునిపై నీకు ఈ అభిమానం. నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంతేను సిగ్గులేదా? అవునులే, నీకేల సిగ్గు. నిరంతరము బ్రహ్మనాపాదించుకున్న లోకంబన భూసురుడు అని పేరు వెలుగొందుతూ పౌరవృత్తి అమలు వించి వారి జాతకని అడ్డములు కట్టి పొట్ట కూటుకై వెట్టి చాకరీ చేయొచ్చు భూరి గాలములుగా వారిచే మాన్యములు కొన్న నీ విప్రులు కా సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని సత్య సంధుడు అని నిండు సభ యందు నొక్కి ఒక్కాలించితివిగా వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరవుగా వశిష్ఠుని నిడువున హరిశ్చంద్రుని సత్య సందతనే పరీక్షించునన్న మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందెము వేయుటకు సిద్ధపడ్డ వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురికి కలుగు గర్హమునకు చూచి ఆనందించితివిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపి.
మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠము నుంచునందులకు పొగరొచ్చే ఖండ కావరమున గుడ్డు వచ్చు పిల్లనెక్కురించు చందమున మమ్మీ అధిక్షేపించుచుంటవిగా. బాగు బాగు ఓరి దేవేంద్ర, నీకి అధికారము శాశ్వతమని తలంచితివి కాబోలు. నీవెన్నడు ఆ చింతామణి పీఠమునకు హరుడు కాదని మా మనంబురు తోచినదో నాడే నీ మూట ముల్లే సంఖ్యన పెట్టుకొని హలో లక్షణాయని కానన వ్రాతమునకు పోవలసిన వాడవేంద్ర. అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠునకు పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని బొంకించిన ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముకు దాన్ని నిర్వహించదా. లోకమనావశ్యకును నన్ను మహా కోపిస్తుననియు నా కోపాంధకారమున కన్నుల గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేరక తన తపశ్శక్తి అంతయు ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొనజాలకున్నాడందురే గాని నా ఈ తపశ్శక్తి అందలి సార్థకత పరమార్థమెవ్వరెరుగుదురు. నా తలంపులన్నీయు లోకహితములే కావునని జగదేక పూజ్యురాలకు గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రుడుగా మార్చినది. విశ్వమిత్రుడైన నేను లోక కళ్యాణార్థమై 10 పనులు చేయుచుండ ఎవరేమనను ఏమనుకున్న నాకేమి భయమో. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమనే చాటుచున్నవి. మానవుడు ఎంతటి శక్తిమంతుడో ఈ లోకమునకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకునందుంచి తిని అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రులకు అపజయ భయమా. దివ్య తపశక్యం సంకులాడుతే సృష్టికి ప్రతి సృష్టి గతి బ్రహ్మ పదమే రాజఋషి సాజు అత్తితమో వామి జయారంభము హరిశ్చంద్రుడ సత్య సంధుడట. ఇంతకు ముందు పాంప్లెట్లలో నాటకాలకు సంబంధించినటువంటి పేపర్లలో రత్నముల వంటి రాగాలతో ముత్యముల వంటి మాటలతో అని చెప్పి పాంప్లెట్లో రాసేవారు. నిజంగా మీ యొక్క మాటలు, ఆ పద్యాలు ఆ క్యాప్షన్కి సరైనటువంటి విధంగా సాగుతున్నాయి. ముత్యాల వంటి మాటలు, రత్నాల వంటి రాగాలతో మీరు పాడుతున్నారు. అస్సలు సార్, ఇంతకు ముందు నేను చిన్నప్పుడు చూసినటువంటి ఒక క్యాసెట్ ఉంది, అది ఉప్పాల నాంచారయ్య గారి క్యాసెట్. దాంట్లో ఉన్న విశ్వామిత్రుడి పేరు సార్ రమణారెడ్డి గారు. నిజంగా అట్లనే ఉంది సార్ మీ వాయిస్ కూడా. చాలా నిజంగా సూపర్ చాలా బాగుంది. నేను మనస్ఫూర్తిగా చాలా మంచి మృష్టాన్న భోజనాన్ని ఆరగించినంత సంతృప్తిగా ఉంది నాకు. ఓకే, మరి మీకు ఈ పాత్రని ఫలాని వారిలాగానే పాడాలా ఆడాలా అనేటువంటి ఒక ఏదైనా నియమ నిష్ఠ ఉందంటారా? అలాగేం లేదు సార్. నేను ఈ పాత్ర రాసింది మోడల్ ఎవరు అంటారు? ఓన్ల మోడల్ రామచంద్ర నాయుడు గారు. అది నేను రామచంద్ర నాయుడు గారు వాళ్ళ చిన్నాన్న గారు. ఆయన ద్వారాగా నేను విని నేర్చుకున్నది, ఇది రాసింది కాదు. విని నేర్చుకొని మా గురువు గారి దగ్గర నేను ప్రాక్టీస్ చేసి దాన్ని నేను ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగుంది. వీరబాబు ఓకే సార్. తొలగిపోండయ్యా గొల్ల పెద్దంతో తొలగిపోండయ్యా గొల్ల పెద్దంతో తొలగిపోండయ్యా. తెలిసి చెప్పకుంటే పొలమాపమ్మంటారు. తొలగిపోండయ్యా గొల్ల పెద్దంతో తొలగిపోండయ్యా.
కుసంత కళ్ళేసి కాదికి నే పోతుంటే తొలగిపోనుండయ్యా వల్ల పెద్దంతో నువ్వు తొలగిపోనుండయ్యా. బాబు మీకు కాల కట్టేసుకోండయ్యా, బాబు మీకు కాల కట్టేసుకోండయ్యా. గబబ భౌవంతు కరువ వస్తున్నాయి తొలగిపోండయ్యా వల్ల పెద్దంతో నువ్వు తొలగిపోండయ్యా. చాలా బాగుంది సార్. మరి ఆనాటి వీరబాబుడు ఆ గ్రామ వీధుల వెంట ఏ విధంగా తన రాకను తెలియజేస్తూ పాడినటువంటి ఆ పాటను మీరు వినిపించినందుకు, మరి తదుపరి మరొక విలన్ పాత్ర ఏదంటారు? మోహిని భస్మాసుర. మోహిని భస్మాసుర. భస్మాసురుడు. ఓకే, అందులో నుంచి ఏదైనా ఒక మంచి డైలాగ్, ఒక పద్యం. భుజదర్పమడంపగజాలినండి ఈ బండన భీమును పరమ భక్తుని మోసము చేసినట్టి పాసంగుడవు నిర్జరవశంబగుని మహిళము మందితో దండ పరాక్రమాన్వితి ఎదగాదే ఈశ్వర. ఎందులుగా మన ఇరువురికి వృధా కంఠశోష, ఎందులుగా మన ఇరువురికి వృధా కంఠశోష. మర్యాదగా నీ శిరమును చేయి పెట్టము, సంభవింపనున్న విపత్తును గమనింపము. ఏమి చేయుదునా నీ భూత ప్రేత పిశాచ సంతతుల భూమట్టము చేసేదను. నీ ప్రమద గణమును కట్టగట్టి మదీయ దోర్దండ పరాక్రమాగ్ని జ్వాల భీర కీలల కెర చేసేదను. మించి వచ్చిన నీ కైలాస చలమని కూకిటి వేలతో పెకలించి నడి సముద్రముల పడవేసేదను. యుద్ధ ప్రసక్తిని ఎరుగున త్రిపురాసురుడు కాదు నీ త్రిశూలమునకు భయపడుటకు. పుష్పభానుడైన మన్మధుడు కాడు నీ పాలనేత్రాగ్నిలో భస్మమగుటకు. వీడెవడో తెలియనా మూర్ధండ పరాక్రమాన్వితుడి వృకాసురుడు. త్రిశంకోటి దేవతానిక మస్తక విధుడి వృకాసురుడు. ప్రళయ సమయ విజృంభిత జంఝోమారుత సమాన భీమమునుడి వృకాసురుడు. ఇంక నీ సూక్తులు యశమునకు స్వక్తి చెప్పుకొని భక్తుడను నేను, భగవంతుడవీవు, అర్జుని నేను, దాతవు నీవు, అకలంక చిత్తుడను నేను, సకలంక మూర్తివి నీవు. నీ శక్తి ఘనమైనదో నా భక్తి ఘనమైనదో విగడియతో విపులీకరింతును. విశాల భావమెరుగని నీవు దేవదేవుడు అని నమ్మి నా భావ జీవితంలో పాడు చేసుకుంటేనే కదా శివ. చాలా సంతోషం సార్, చాలా చక్కగా అసలు ఏ డైలాగ్ అన్నా కూడా స్పష్టంగా మంచి భావయుక్తంగా మీరు చెబుతున్నారు. అదే విధంగా మరి రారాజు పాత్రలో మీరు ఎట్లా డైలాగ్ చెప్తారో చూడాలని ఉంది. ఓకే సార్. నవకండ భూమండలాది పమకుట తటకటిత మణిగణ నిరంతర నీరాజిత నిజ పాద పంకీరుహుండనై సింధురాత్ చతుష్టయ పరివేష్టిత వసుంధర భార దూరహుండనై పరరాజమత సంహారణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క పెట్టెరెత్తి వచ్చునను నొక్కడగింపంజాలు ప్రచండ ప్రతాప ప్రతిభా విభాసుతులకు 100 సోదరులకు అగ్రజుండనై ఖండతర పరాక్ర ఉజ్వలమై దిగంత విశ్రాంత సజ్జుతో విలసతమై అభిమాన వలవి బంధీకృతమై నిష్కలంకమై జగంబున పేరెన్నికింగన్న సుక్షత్రియ వంశంబున జనించి అనేక అచ్చోహిని సమూహంబున కతినాదుండునకు నాకీ ప్రపంచమునే ఇది అసాధ్యముగా. ఇప్పుడే పోయి ఆ పురంబు భస్మీపటనము గావించద, ఆ పాంచాలని అంచరాని మహాపదల ముంచి వేసద.
నా మనోవికల్పమునకు కారణమైన ఆ మయ సభను యుద్ధత్వములవించదా. ఓరోరి పాండవ హతకులారా, ఈ సుయోధన సార్వభౌముడు అభిమాధనుండనియు బంధువుడనియు మిదిమిక్కిలనేకులకు శాసకుండునయు తలంపరైతిరే. ఎట్టెట్టిలో ఒక్క రాజసూయము నిర్వహించుతున్న గదాయని కన్నునో మిన్నునో గానుకున్నారే. కానిండు భవన్ మనోగత దౌరాత్మయ వారి వాహ విభంజన సమర్థత ప్రభంజనము కాదా ఈ కురురోన్మని క్రోధము. భవత్ హృదయ గర్వ పర్వతోన్మూలన క్షణవజ్రాయుధము కాదా ఈ చక్రవర్తి శౌర్యము. భవత్ చిత్తాటవి సంచర దురూహ మత్త మాతాంగ వక్ష కవాట విపాట నపాటనోద్రోగ సింహ కిశూర కరాంచల నకాంచనంబులుగావా ఈ కురుముఖ్యుని అద్భుతోపాయ పరంపరలు. ఓరోరి రాజకుల బానిసులారా, మిమ్ములను ఇంక ఇంద్రప్రస్థమును నిలువనిచ్చిన నేను సుయోధనుండినేనా. మీ సర్వ సంపదలు హరించి మీ దుర్మదాంతత్వము సడలింపకున్నా నేను సార్వభౌముడునేనా. మీ కట్టు పుట్టంబుల సైతము ఓడలాగించి నట్టడవుల గొట్టల పాలు కావించి చెట్టులను పట్టించుకున్నా నేను రాజరాజునని పిలిపించుకుందునే. కట్టా దేహమాపాద మస్తకము మంటలెగుచుతున్నవి, ఏమి చేయదు. దుర్వార దర్వీకర నిరంతర విసవగిన కీలలకైన తాళయుండునగునేమో గాని ఈ దుర్వ్యధకు తాళయుండుట దుస్సహము. పాలకంఠ పాలనేత్ర భీల కీల కీలాలాపంబునకైన నువ్వు యోర్చియుండుట గాని ఈ దుర్వ్యధకు యోర్చియుండుట దుస్సహము. ప్రళయ సమయ దండ దండతర చండాది చండ దండ పాదంబులకు సైతము యోర్చియుండును గాని ఈ దుర్వ్యధకు యోర్చియుండుట దుస్సహము. చాలా బాగుంది. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాల సత్కారాల గురించి. నేను మొట్టమొదటి విశ్వామిత్రకి బొబ్బిలి వేణుగోపాల కళాభారతిలో ఉత్తరాంధ్ర ప్రథమ బహుమతి అందుకోవడం జరిగింది. రెండోసారి కూడా అక్కడే ఒక సీనికి వేట సీనికి ప్రథమ బహుమతి ఉత్తరాంధ్ర స్థాయి బహుమతి అందుకోవడం జరిగింది. అలాగే అక్కడ రామరామేశ్వర చేతుల మీదుగా ఫస్ట్ బహుమతి, రెండో బహుమతి సుక్క తిరుపతి నాయుడు అనుకుంటున్నాను పిరిడి ఆయన చేతుల మీదుగా రెండవ బహుమతి. మరి దుర్యోధన వేకపాత్రకి బలరామేశ్వర చేతుల మీదుగా సెకండ్ బహుమతి. మరి మొన్న 10 నెలల్లో ఈ భస్మాసురకి బాలుగారి చేతుల మీదుగా అవార్డు సెకండ్ బహుమతి తీసుకోవడం జరిగింది సార్. నాకు సంతోషం, మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ సార్. కళాభివందనాలు. మరి మీరెంతో సాధించాలని, ఎక్కువగా ఈ కళారంగంలో మంచి సేవ చేయాలని కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రాన్ని ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇద్దరు చెప్తాను. అలాగే హెచ్ఎం గారు మన మాకు గంట జగన్నాథన్ అండి, పేరు రాదు మాకు. మరి పెద్దలు నాకు మా సబ్జెక్ట్ మీది తినాలి మాది తినాలి అన్నట్లుగా మరి ఉపాధ్యాయులుగా, జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి పేరు సార్. మీ పేరు? లక్ష్మీ మాస్టర్ గారు. అది మీ పేరు? గంట జగన్నాథం నాయుడు గారి చేతుల మీదుగా మీకు ప్రశంసా పత్రం. ముగ్గురు ఉపాధ్యాయులు. రండి సార్, మీరు కూడా రండి సార్, జాయిన్ గారు. సార్, మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క గౌరవాధ్యక్షులు రండి సార్. వాళ్ళు ఉండలేదని ఫీల్ అవుతారు. ముఖం చూసి తీసుకోండి. ఆశీర్వదించేసుకోండి, ఎందుకంటే భావి భారత కళాకారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ కళామ తల్లి సేవలో మీరు ధరించాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఇంతతో ముగిస్తాం సార్. ఓకే సార్.